పేరు భానోత్ రవీందర్, సన్ ఆఫ్ రాజు, గుడికుంట తండా, మంచుప్ల విలేజ్, మండలం పాలకుర్తి, జిల్లా జనగాం. నా సమస్య ఏంటిదంటే గత సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా భూమి 2 ఎకరాల 6 గుంటలు మా తండా మాజీ సర్పంచ్ భానోత్ యాకూబ్, వాళ్ళ వైఫ్ కూడా సర్పంచ్, మాజీ సర్పంచ్ క్రాంతి. వాళ్ళ పేరు మీద 2 ఎకరాల 6 గుంటల భూమి ఎక్కింది. అయితే ఆ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కింది. కాస్త మీద నేనే ఉన్నాను. నాది కాకుండా తండా వాళ్ళది కూడా చాలా భూమి ఆయన పేరు మీద ఎక్కింది. ఆయనకు ఉండవలసిన ల్యాండ్ కేవలం 10 ఎకరాలు. కానీ ప్రస్తుతము ఆయన పేరు మీద పట్టా 33 ఎకరాల ల్యాండ్ ఉంది. అంటే గవర్నమెంట్‌ని ఎంత మోసం చేసి ల్యాండ్ చేయించుకున్నాడు. దాని మీద ఆయన లబ్ధి పొందడం ఏంటంటే రైతు బంధు ఆయన తీసుకుంటున్నాడు. ప్లస్ 33 ఎకరాలను బ్యాంకులో పెట్టి బ్యాంకు నుంచి మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. ఇటు రెవెన్యూ వ్యవస్థను మోసం చేసి, ఇటు బ్యాంకును మోసం చేసి, ఇటు ప్రజలను మోసం చేసి ఆయన ఆ భూమి తన పేరు మీద చేయించుకొని లబ్ధి పొందుతున్నాడు. అట్లా ఎట్లా చేసుకుంటావు నువ్వు అని నేను మర్యాదపూర్వకంగా గ్రామ పెద్ద మనుషుల ముందు అడిగితే, నేను చేసుకుంటున్నా, అప్పుడు నాకు చేసుకుని నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని అంటున్నాడు. ఆయనకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. గ్రామ పెద్ద మనుషుల ముందు గ్రామ సభలో అడగడం జరిగింది. అయినా పట్టించుకోవడం లేదు. దాని తర్వాత నేను రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓ గారికి కనీసం ఒక 10 సార్లు అప్లికేషన్ ఇచ్చాను. దాని తర్వాత జనగాం కలెక్టరేట్లో ఒక 2 సార్లు ప్రజావాణిలో పాల్గొన్నాను. ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ కానీ కనీసం నేను అప్లికేషన్ ఇచ్చాను. నేను ఒక మాజీ సైనికుని, ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్లో పనిచేసి 22 సంవత్సరాలు చేసి వచ్చాను. దేశ సేవ చేసి వచ్చాను. మా ప్రాబ్లమ్స్ మేము ముందు పెడితే ఆ అధికారులు ఒక్కలైనా స్పందించి ఇంతవరకు కనీసం నేను ఇచ్చిన అప్లికేషన్కి ఇంటిమేషన్ ఇండివిజువల్కి ఇవ్వకుండా ఇంతవరకు కనీసం ఒక ఇంటిమేషన్ ఇవ్వరు. మరి ఇన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా కనీసం ఒక్కసారైనా దీని మీద తీసుకొని చర్య తీసుకొని మరి ముందు చేద్దాం అనే సమస్య అసలు ఎలాంటి ఏ డిపార్ట్మెంట్కి లేదు. అందుకని ఈరోజు నేను ప్రజావాణిలో రావడం జరిగింది. ఇక్కడ ఇది ఇది ఫస్ట్ టైం అండి నేను రావడం. యాక్చువల్లీ ఏంటంటే ఈ సమస్య మన ఎంఆర్ఓ గారు లోకల్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేస్తుంటే అయిపోతుంది. వాళ్ళు చేయలేదు కాబట్టి మనము త్రో ఛానల్ వచ్చామన్నమాట. మనం ఆల్రెడీ తెలిసినటువంటి డైరెక్ట్ రావడం అది సబబు కాదు. అందుకని నేను డైరెక్ట్ గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వం కొన్ని ఇబ్బందులకు గురి చేసిందని చెప్పి ఇంకా వేరే వేరే రకాలుగా కొంతమంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే కూర్చెక్కించారు. ఇప్పుడు ప్రజాపాలనని తెర మీదకి వచ్చి ఇప్పుడు అంటే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని మీరు అయితే చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ప్రజాపాలన అన్న చెప్పినప్పుడు మేము ప్రజాపాలనలో మేము అప్లికేషన్ తీసుకున్నప్పుడు దానికి చర్య తీసుకోకుండా ప్రజాపాలన పెట్టి ఏం లాభం అండి. మేము అది ఏ పార్టీ అయినా ఎవరు పెట్టినా దానికి మేము స్వాగతిస్తాం. ఇప్పుడు ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి గారు పెట్టింది చాలా మంచి ఇది. దానికి చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రజాపాలన ఉట్టిగా పేరు పెట్టేసి ఏదో వస్తున్నామా, అప్లికేషన్ తీసుకున్నామా, రాసుకున్నామా, పోయింది అని అప్లికేషన్ మీకు ఓటీపీ వస్తుంది, మీరు వెళ్ళిపోండి అంటే ఏంటి సమస్య? దాని సమస్యకు సమాధానం చెప్పాలి కదా. సరే మీరు అంతమందికి చెప్పలేకపోయినా వాళ్ళకు లోకల్ ఎంఆర్ఓకి చెప్పండి, లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇంటిమేషన్ ఇవ్వండి. మీరు ఇక్కడి నుంచి అంత చేయకుండా అదైతే చేయొచ్చు కదా. ఈ నాలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ల్యాండ్ వేరే వాళ్ళ మీద పడిపోయింది. ఆల్రెడీ ల్యాండ్ అక్కడ వచ్చి ఫీల్డ్ మీద వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎంఆర్ఓ గారు ఫీల్డ్ మీద వచ్చి ఎంక్వైరీ చేసి ఈయన ల్యాండ్ నేను కాస్ట్ మీద ఉన్నా, పేరు డాక్యుమెంట్స్ అన్నీ ఆయన పేరు ఉంది. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కేసీఆర్ అందుబాటులో జనాలకు లేడని ఒక అపోజ్ సృష్టించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజావాణికి ఖచ్చితంగా ఒక సంబంధిత మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి కూడా ప్రతి ప్రజావాణికి అందుబాటులో ఉంటారు అన్నారు. ఇప్పుడు మీరు పేరు కదా, మీరు లోపలికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్న సందర్భాలు చూసారు అక్కడ? లేదండి, ఈ రోజు అయితే ఎవరు లేరు అక్కడ. గత ప్రజావాణిలో నేను కూడా టీవీలలో అక్కడ చూసేవాడిని, మినిస్టర్ గారు ఎవరో వచ్చేవాళ్ళని చెప్పేవారు. కానీ ఈరోజు 21 రోజు శుక్రవారము నేను వచ్చాను, అక్కడ నార్మల్గా ఉంది, ఎవరు లేదు, నార్మల్గా అప్లికేషన్ తీసుకున్నారు, మీకు ఓటీపీ వస్తుంది అని చెప్పి పంపించేశారు. అది నాకైతే ప్రజావాణి అన్నప్పుడు అంతా పకడ్బందీగా పెట్టినప్పుడు మరి ఎవరో మినిస్టర్ ఉండాలి, కనీసం ఒక ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్ కూడా ఇక్కడ లేరు. దానిలో ఏదో ప్రజావాణి పెడితే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పెట్టాలి, లేకుంటే ఏదో పేరుకు ప్రజావాణి పెట్టి ఇది చేస్తే అది బాగుండదు.
ఓకే, మార్పు తీసుకొస్తాం అంటున్నారు. ఏమైనా మార్పు కనబడిందా మీకు? సరే ఇప్పుడైతే మార్పు తీసుకొస్తామని అంటున్నారు, వాళ్ళకు కూడా టైం ఇస్తున్నాం మనం కూడా. అంటే ఎందుకంటే 160 రోజులు అయిపోయింది కదా. సరే ఇప్పుడు ఎందుకంటే ఒక గవర్నమెంట్ రావడానికి కొన్ని సమస్యలు వాళ్ళు అన్నీ చేసుకుని మార్పు కొంచెం అవపడుతుంది. ఇంకా టైం ఇద్దాం వాళ్ళకి. టైం ఇచ్చి ఇంకా మార్పు చేస్తారా, వీళ్ళు కూడా అదే నేర్పిస్తారా అనేది ఇంకా కొంచెం టైం మనకు తెలుస్తుంది.